వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శోభ. టీడీపీ నాయకులు సిక్కోలు ప్రజలకు గుర్తుండిపోయే ఒక్క మంచి పని చేశామని ప్రజలకు చెప్పగలరా అని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సూటి ప్రశ్న వేశారు. 14 ఏళ్లు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో జిల్లా నాయకులని చెప్పుకునే అచ్చెన్నాయుడు గాని రామ్మోహన్ నాయుడు గాని సిక్కోలు ప్రజలకు గుర్తుండిపోయే ఒక్క మంచి పనైనా చేశారా అని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సూటి ప్రశ్న వేశారు. సోమవారం సారవకోట మండలం బుడితి పంచాయతీలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నికల ముందు హడావుడి చేయడమే తప్ప జిల్లాకు మేలు చేసే ఒక్క మంచి పని కూడా చేయలేదని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో జిల్లా ఎంతో అభివృద్ధి చెందిందని రిమ్స్, అంబేద్కర్ యూనివర్సిటీ, వంశధార ఫేజ్ 2 వంటివి జిల్లాకు చేశారన్నారు. ఇప్పుడు అతని కొడుకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మూలపేట పోర్టు, ఉద్దానం కిడ్నీ రోగులకు రీసెర్చ్ సెంటరు, నీటిని శుద్ధి చేసే వాటర్ గ్రిడ్ వంటి అభివృద్ధి పనులను చేసి చూపించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. జిల్లా ప్రజలకు ఎంతో మేలు చేసిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలందరూ మద్దతుగా నిలుస్తున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి పట్టం కట్టడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనా కాలంలో మీ కుటుంబానికి మేలు జరిగితేనే ఓటు వేయాలని, ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతా బుక్కుని తీసుకుని టీడీపీ హయాంలో మీ ఖాతాలో పడిన సొమ్మును జగన్మోహన్ రెడ్డి పాలనా కాలంలో మీ ఖాతాలో పడిన సొమ్మును బ్యారేజ్ వేసుకోవాలన్నారు. మీ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి పాలనలో మేలు జరిగితే సుపరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అండగా నిలవాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. బుడితి పంచాయతీలో చేపట్టిన ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన కనిపించింది. ఇంటింటా కుంకుమ తిలకాలు దిద్దుతూ కర్పూర హారతులతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో యువ నాయకులు ధర్మాన రామలింగం నాయుడుతో పాటు డీసీసీబీ చైర్మన్ కరివి రాజేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు వరదు వంశీకృష్ణ, పీఎస్ఏఎస్ అధ్యక్షులు గెల్లంకి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. కంచిలి మండలం జలంత్రకోట పంచాయతీలో ఇంటింటా ఎన్నికల ప్రచారం చేపట్టిన పిరియా విజయ. ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త, ఎమ్మెల్యే అభ్యర్థి పిరియా విజయ ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలం జలంత్రకోట పంచాయతీలో ఇంటింటా ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు, అభివృద్ధి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ జనరంజకమైన పాలన అందిస్తున్నారని, రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారని తెలియజేస్తూ మళ్లీ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా మరోసారి అవకాశం ఇస్తే ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారని, రాష్ట్రం సస్యశ్యామలమవుతుందని, అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో ముందు వరుసలోకి తీసుకొస్తారని తెలియజేస్తూ ప్రజలంతా మంచి నిర్ణయం చేసి ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పిరియా విజయను గెలిపించి శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్ ని ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇవ్వాలని జలంత్రకోట పంచాయతీలో గడప గడపకు వెళ్లి ప్రజలను అభ్యర్థించారు. కార్యక్రమంలో మండల ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు వజ్జం మృత్యుంజయరావు, మండల జెడ్పీటీసీ ఇప్పిల్ లోలాక్షి, మండల జేసీఎస్ అధ్యక్షులు కొనపల సురేష్ తదితరులు పాల్గొన్నారు. భారీగా బీజేపీ తీర్థం పుచ్చుకున్న గొర్లె విజయ్ కుమార్ అనుచరులు. జక్కంపూడి అప్పారావు, జక్కంపూడి రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో మాజీ ఎంపీపీ గొర్లె విజయ్ కుమార్ అనుచరులు భారీగా ఎచ్చెర్ల నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి నడికుదుటి ఈశ్వరరావు చేతుల మీదుగా భారతీయ జనతా పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఆదివారం పోలాకి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సోషల్ మీడియా కన్వీనర్ బగ్గు అర్చన. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పోలాకి మండలం పోలాకి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించి సూపర్ 6 పథకాలను వివరిస్తూ ఉమ్మడి కూటమి శాసనసభ అభ్యర్థి బగ్గు రమణమూర్తికి, పార్లమెంట్ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడికి సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాల్సిందిగా నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ బగ్గు అర్చన ప్రచారం చేశారు. కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ సమన్వయకర్త బలగ ప్రవీణ్ మరియు ఉమ్మడి కూటమి మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శుక్రవారం నామినేషన్ దాఖలు చేయబోతున్న మామిడి గోవిందరావు. ఈ నెల 19న శుక్రవారం ఎన్డీఏ కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు నామినేషన్ దాఖలు చేయబోతున్నట్లుగా ఎన్డీఏ కూటమి నాయకుల సమక్షంలో తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ మరియు ఇతర మిత్ర కూటమి బీజేపీ మరియు జనసేన పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా పాతపట్నం నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మనం 19వ తేదీ 9:30 గంటలకు నామినేషన్ వేయడానికి మనందరము సిద్ధం అవ్వాలి.
కార్యక్రమానికి పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ మిత్రకూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా హాజరు కావాలని ఎంజీఆర్ పిలుపునిచ్చారు. మంగళవారం నర్సనపేట మండలం మడపాం పంచాయతీలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని చేపట్టిన యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య. జగనన్న సంక్షేమ పాలన మళ్లీ రావాలంటే ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలని నర్సనపేట నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ధర్మాన కృష్ణదాస్ అభ్యర్థిత్వానికి మద్దతు పలికి ఫ్యాన్ గుర్తుపై ఓటేయాలని బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ ధర్మాన కృష్ణ చైతన్య, ధర్మాన రామలింగం నాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం నర్సనపేట మండలం మడపాం పంచాయతీలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు మేలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించాలని పిలుపునిచ్చారు. నర్సనపేట నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ది పరిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ కు అందరూ మద్దతు పలకాలని, ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో మళ్లీ గెలిపించాలని వీరు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మడపాం పంచాయతీలోని గ్రామాల్లో యువ నాయకులకు బ్రహ్మరథం పట్టారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆరంగి మురళీధర్, జడ్పీటీసీ చింతురామారావు, పీఎస్సీఎస్ అధ్యక్షులు పొన్నాన్ దాల్నాయుడు, పొందర కార్పొరేషన్ చైర్మన్ రాజా పప్పన్న తదితరులు పాల్గొన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో 3వ రోజు ప్రియా ఉషోదియా స్కూల్ వద్ద అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అగ్నిమాపక అవగాహన కార్యక్రమాల్లో భాగంగా 3వ రోజు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు కరపత్రాలు పంచి పాఠశాలలందు మరియు గృహాలయందు సంభవించే అగ్ని ప్రమాదాల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు. ఇందులో ఫైర్ ఆఫీసర్ పైల అశోక్ మరియు సిబ్బంది ఎల్ఎఫ్ కొల్లి పోలినాయుడు, డీఓపీ రాము తదితరులు హాజరయ్యారు. మండపల్లిలో ప్రియా విజయ ప్రచారం నిర్వహించారు. ఇచ్చాపురం మండలం మండపల్లి పంచాయతీలో ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రియా విజయ ఎన్నికల ప్రచారం చేపట్టారు. మొదట ఉపాధి హామీ కూలీలతో ముచ్చటించిన ఆమె అనంతరం గ్రామంలో ప్రచారం నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ మళ్లీ సంక్షేమ పాలన రావాలంటే ఫ్యాన్ గుర్తుపై ఓటేయాలని కోరారు. ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనను, పార్లమెంట్ అభ్యర్థి అయిన పేరాడ తిలక్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు. చదివించడానికి ఎన్నో అప్పులు చేసేవాళ్ళం. ఈ రోజు అలాంటి పరిస్థితి లేదు. మీరు ఎంతైనా చదివించండి పిల్లల్ని, నేను తీసుకుంటాను బాధ్యత అని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల బాధ్యతను తీసుకొని ఫీజు రియంబర్స్మెంట్ నుంచి వసతి దీవెన అని చెప్పి, విద్యా దీవెన అని చెప్పి మరి మన రాష్ట్రంలోనే కాకుండా విదేశాల్లో కూడా చదువుకునే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. మీ అందరికీ తెలుసో తెలీదో మన రాష్ట్రంలోనే 45 మంది పిల్లలు విదేశాల్లో చదువుకుంటున్నారు. తీసుకొచ్చారా లేదా? ఒక వాలంటీర్ వ్యవస్థ పెట్టి, ఒక సచివాలయ వ్యవస్థ పెట్టి అన్ని సంక్షేమాలు మన ఇంటి వరకు తీసుకొచ్చారు. రెడ్డి గారు పరిపాలించిన 5 సంవత్సరాల్లో మన అకౌంట్లో ₹1,00,000 చెల్లికి వచ్చాయి. మీరు తేడాన్ని గమనించండి. పేదవాడి లక్షాధికారి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజుకి చెప్తున్నారు మీ ఇంటికి మంచి జరిగితే, మీ ఇంటికి మేలు జరిగితే ఓటేమని అడుగుతున్నారు. నేను మీలాగే ఒక మైండ్, మీరందరూ కూడా ఆదరించి ఈ అక్కకి ఓటేసి ఫ్యాన్ గుర్తు మీద గెలిపిస్తారని కోరుకుంటున్నాను. కార్యక్రమంలో రెడ్డిక కార్పొరేషన్ చైర్మన్ దుక్క లోకేశ్వర్ రెడ్డి, ఎంపీపీ బోరపుష్ప, జడ్పీటీసీ ఉప్పడ నారాయణమ్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సారవకోట మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఉమ్మడి అభ్యర్థి బగ్గు రావణమూర్తి. సారవకోట మండలం కొమ్ముసారియపల్లి, పెద్దగుజ్జువాడ, వాండ్రాయి, రంగాపురం గ్రామాల్లో ఉమ్మడి టీడీపీ అభ్యర్థి బగ్గు రావణమూర్తి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించి సైకిల్ గుర్తుపై ఓటేసి తెలుగుదేశాన్ని గెలిపించాల్సిందిగా కోరారు. మనూరు అవుతుంది రండి. సార్ ఒకసారి ఇచ్చోండి. ఓకే సార్, ఓకే. అది తీసుకోవాలి, అది తీసుకో సార్ ఒకసారి. ఓకే సార్, ఓకే.
లైట్ అలకాలే సార్ ఒకసారి ఇచ్చండి ఓకే సార్ Why not Vishaka scheme? Why not Polaram? Why not job calendar? Why not ఆయనతో పాటు జనసేన కన్వీనర్ బలగ ప్రవీణ్ కుమార్, ఉమ్మడి కూటమి మండల నాయకులు, రాష్ట్ర బీసీ అధికార ప్రతినిధి ధర్మాన తేజ్ కుమార్, మండల పార్టీ అధ్యక్షులు కత్తిరి వెంకటరమణ, సాధు చిన్నకృష్ణం నాయుడు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.